నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ నగరంలో అరాచక శక్తులు చెలరేగితే సహించేది లేదు అన్న విశాఖ పోలీస్ కమిషనర్. ఇప్పుడు 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. సార్, కొంతమంది బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది. 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి అన్న మెగాస్టార్ చిరంజీవి. గీతాసారం అంటే జీవనసారం. భగవంతుడు మానవాళికి చేసిన జ్ఞాన బోధ, కర్తవ్య బోధ ఈ భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. అది యుగాతీతం, మతాతీతం. మానవ ఇతిహాసంలో భగవద్గీత ఒక మహోన్నత ఘట్టం. కుల, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా మానవుడికి జీవన గమనాన్ని బోధించింది. భగవద్గీతను చదివితే సరిపోదు, దాని అధ్యయనం చేయాలి. ఎందరో వేద పండితులు దీన్ని అవపోసన పట్టారు.
ఇంకెందరో చంద్రుకో నూలుపోగులా దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అమర గాయకుడు ఘంటసాల 106 శ్లోకాలు తన గానంతో సామాన్యుడికి చేరువ చేశారు. ఇప్పుడు మన గంగాధర శాస్త్రి ఈ సంపూర్ణ భగవద్గీత గానంతో పునీతుడయ్యాడు. ఈ గీతాగాన యజ్ఞంతో అతని జన్మ ధన్యమైంది. 700 శ్లోకాల భగవద్గీతను 7 ఏళ్ల పాటు ఆత్మశుద్ధితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ధి తెలుగువారికి చిరస్మరణీయమవుతుంది. భారతదేశంలో ఏ గాయకుడు చేయని ఈ అపూర్వ ప్రయత్నానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది విశ్వమానవాళి కోసం ఓ తెలుగువాడు చేసిన విశ్వ ప్రయత్నం. మన గంగాధర శాస్త్రిని అభినందిద్దాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. రాజమండ్రిలో కైడ్రా ఎక్స్పోను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. सर కొంచెం అడిగి ఓకే 2 1 గో. ఈ వీడియో కవరేజ్ అయ్యేంత వరకు కూడా దయచేసి ఆ సౌండ్స్ ని ఆఫ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మానిటర్స్ ఎవరైతే ఫిట్ చేసుకున్నారో డీజల్లా ఉండాలి, ముందుండి నడిపించాలి, వెనక్కి అప్పుడప్పుడు కడుతూ ఉండాలి. మరి అలాంటి క్రెడై హోమ్ ఎక్స్పో ఎంత బాగా జరుగుతుంది ఆ 4 మెంబర్స్ తో అంటే దానికి ముఖ్య కారణం క్రెడై. The entire atmosphere world is lit. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతి లాగే దేదీప్యమానంగా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి హోమ్ ఎక్స్పో 2024 దిగ్విజయంగా చిరు సత్కారాన్ని కందుల దుర్గేష్ గారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
నిర్వాహక సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని విజయనగరం రింగ్ రోడ్ పువ్వాడ గ్రౌండ్ లో వినాయక మండపం దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్డి గారని రండి. ధీరే మాకు టీవీ దగ్గర మా అమ్మని చూస్తారు టీవీలో రావా రైస్ అక్కడ ముందుకి వెళ్ళిపోవాలి. రైస్ సాంబారు అందరికీ నమస్కారం. ఓం గణేశాయ నమః. శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా టౌన్ సెంటర్ లేఅవుట్, టీఆర్ కాలనీ, కృష్ణరాజపురం, అలాగే 29వ డివిజన్ మొత్తాన్ని కలిపి పువ్వాడ స్కూల్ గ్రౌండ్స్లో 9 రోజులు నవరాత్రులు చేయడానికి నిశ్చయం చేసుకుని కమిటీ కుర్రాళ్ళందరూ కలిపి అన్ని ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అన్ని పార్టీలు కలిపి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం దేవుణ్ణి ఆ రోజు ప్రతిష్ఠించడానికి పూజా కార్యక్రమాలు, అలాగే ఈరోజు దీంట్లో నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్న ప్రసాద వితరణ సుమారు 500 మందికి మేము ఈరోజు ఏర్పాట్లు చేసి అందరు భక్తులందరూ వచ్చి వారి ప్రసాదం స్వీకరించి వెళ్ళారు. చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది చాలా అద్భుతంగా జరిగింది ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఎందుకంటే ఒక క్రమశిక్షణగా అందరూ వచ్చిన భక్తులు కూడా అలాగే క్రమశిక్షణతో ఉండి వారు ఏదైతే మనం ఇచ్చామో దాన్ని గైడ్లైన్స్ అమలు పాటిస్తూ బాగా చేయడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి, శనివారం సాయంత్రం 7 గంటలకి మెగా హౌసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మెగా హౌసీలో కూడా అందరూ పాల్గొని మీకు విలువైన బహుమతుల్ని మీ సొంతం చేసుకోవాలని ఈ కమిటీ తరఫున కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే అయినటువంటి మా అతిథి గజపతిరాజు విజయలక్ష్మి గారిని ఆహ్వానించడం జరిగింది.
అలాగే ఆవిడ కూడా, మా మేడం గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుని అన్నప్రసాదంలో తన వంతు ఆవిడ కూడా వడ్డించి చేయి వేసి వడ్డించి నిజంగా అది మాకు చాలా ఆనందం అనిపించింది. భక్తులు కూడా చాలా ఆనందపడ్డారు. నిజంగా ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదంతో జీవించాలని మనస్ఫూర్తిగా 29వ డివిజన్ కమిటీ కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ డివిజన్లో కమిటీ కుర్రల ఆధ్వర్యంలో పెట్టినటువంటి వరసిద్ధి వినాయకుడికి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం ఎమ్మెల్యే హరితి మేడం గారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడికి ఈ డివిజన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వరసిద్ధి వినాయకుని ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా తండ్రి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. రేపు మెగా హౌస్ ఒకటి మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి కూడా ప్రజలందరినీ కూడా మీ మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాం. ఒకప్పుడు లాభాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా నష్టంలోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మార్లిన్ కే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ పెద్ద ఎత్తున సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపారకాలను కూడా పెట్టి సప్లీస్ గతికిచ్చారు. మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్జెడ్ ఉల్లంఘనలే. ఆ మెర్లిన్ కే ఎవరిది? టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఇంతేకాదు ఋషికొండ దగ్గర షోర్ ఫ్రంట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది, టూరిజం ప్రాజెక్ట్ ఉంది. షోర్ ఫ్రంట్ ఎవరిది? విజయసాయి రెడ్డికి బినామీగా వ్యవహరించినటువంటి ఏదైతే పౌర అంతస్తు నిర్మాణం చేపడుతున్నటువంటి ఉమేష్ సంస్థకు చెందినటువంటిది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు బే పార్క్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు లాగేస్తున్నారని కూడా తెలుసు. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టూరిజం ఆస్తులు. మరొక విషయం, బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మంది. ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ప్రత్యేకమైన నిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వస్తాయి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ని మెయింటైన్ చేయడానికి ఆంధ్రాకి చెందినటువంటి కాంట్రాక్టర్ 5,75,000 రూపాయలతో మెయింటైన్ చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డి రీజనల్ డైరెక్టర్ పాణిగ్రాహి శ్రీనివాస్ వాళ్ళ బినామీ అయినటువంటి ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఇది అగ్రిమెంట్, ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ అగ్రిమెంట్, ఇది దాని మెయింటెనెన్స్ కోసం 10,70,000 రూపాయలకి ఇచ్చేసి చుట్టుకున్నానా ఈ బ్లూ ఫ్లాగ్ ని మెయింటైన్ చేయకుండా లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి వైనం. అసలు ఏ విధంగా ఆంధ్రాలో ఎవరు కాంట్రాక్టర్లు లేరా? తెలుగువారే లేరా? ఒరిస్సా వ్యక్తికి పాణిగ్రాహి శ్రీనివాస్ తీసుకొచ్చి 10,70,000 రూపాయలు పార్కింగ్ కోసం వసూలు చేసేటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేయడానికి ఎంత దారుణంగా అడ్డగోలుగా కొట్టేశారంటే అంత దారుణంగా కొట్టేశారు వైసీపీ నాయకులు యొక్క దీంతో సపోర్ట్ తో. ఇదే బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేస్తుండగా ఏదైతే పార్కింగ్ రుసుము 2 పెంచి వైసీపీ ప్రభుత్వంలో వారదానికి టూరిస్టులకి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గర నుంచి ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఒరిస్సా కాంట్రాక్టర్ కి ఎటువంటి అక్కడ మెయింటెనెన్స్ చేయకుండా ఉంటే అదనంగా మళ్ళీ పాణిగ్రాహి శ్రీనివాస్ ఏపీ టూరిజం నుంచి 15 లక్షల రూపాయలు దోచేయడానికి మళ్ళీ శాంక్షన్ చేయించి దోచేసినటువంటి వైనం. అంటే ఇది వైసీపీ నేతల దోపిడీ కాదా? బ్లూ ఫ్లాగ్ బీచ్ ని నిర్వహించడానికి ఏపీ టూరిజం లో సిబ్బంది లేరా? ఋషికొండ ఏదైతే హరిత రిసార్ట్స్ ఉన్నాయో ఆ హరిత రిసార్ట్ సిబ్బందిని బ్లూ
కాన్ఫిడెన్స్ శ్రీనివాసం తీసుకొచ్చి జిల్లా స్థాయికి డివిజనల్ మేనేజర్గా, రీజనల్ డైరెక్టర్గా ఇక్కడ అవతారం ఎత్తి తన కింద ఉన్నటువంటి హరేరామ్ అనేటువంటి వ్యక్తిని, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ దాస్ అనేటువంటి వ్యక్తితో ₹1,00,00,000 ముడుపులు తీసుకొని ఏపీ టూరిజం కి ₹1,00,00,000 గండి కొట్టిన మాట వాస్తవం కాదా? ఇంతేకాదు, మీకు వాస్తవాలతో చాలా విషయాలు చెప్తాం. ఏదైతే అప్పు గారు ఎదుర్కొన్నటువంటి యాత్రి నివాస్, హరిత యాత్రి నివాస్ ఏదైతే ఉందో, హరిత యాత్రి నివాస్ పునర్నిర్మాణం కోసం, మరామతుల పనుల కోసం వైసీపీ ప్రభుత్వం ₹8,30,00,000 టెండర్లు కాల్పర్ చేసింది. పనులు చేపట్టారు. మరామతుల పనులకి 1,113 గజాల్లో బిల్డింగ్ ఉన్నదానికి మరామతుల పనికి ₹8,30,00,000 అవసరమా? ఆ 8 కోట్లతో నూతన బిల్డింగ్ ని, కొత్త భవనాన్ని ఇవాళ నిర్మించుకోలేమా? పోనీ ₹8,30,000తో, ₹8,30,00,000తో ఆ నిర్మాణ పనులు పూర్తయినాయి అంటే కాదు, అంచనాలు పెంచేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన ఇకపోడి గాంధీ చెప్పినట్లు కౌశిక్ రెడ్డికి గాంధీకి ఇద్దరి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం. నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్ కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. రాజమహేంద్రవరంలో వైభవంగా శ్రీ సిద్ధి లక్ష్మి అమ్మవారి కుంకుమార్చన జరిగింది. అశేషంగా హాజరైన మహిళలు.
ఎక్కువ అంతమంది ఉన్నారు. సుమారు ఇప్పటికే రికార్డెడ్ 945 మంది అయ్యారు. లెక్కకు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టపడి ఇవాళ ఇంత విజన్ సాధించడానికి ముందరమో మంచి మాట ఒకటి చెప్పేసారు, తర్వాత అజస్రాం ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతేన్ ద్వాసాదయామి జాగ్రతేన్ ద్వాసాదయామి వ్యాసాయ స్వాహ దాసోకాయ స్వాహ తద్యత్యై స్వాహ తపదే జ్యోతిస్వరూప దేవదేవ్యై నమః. వాళ్ళు చెప్తున్నారా? కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే. తృతీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంగేతి పుష్పాండేతి చతుర్థకం పంచమం స్కందమాదేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీ కాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవ దుర్గా ప్రకీర్తితాః. దేవలక్ష్మీదేవ్యై నమః. పాదయోః స్మృతాం మహాకాళీ మహావిష్ణే మహాసరస్వతీ బృహద్స్వరూపిణి దేవలక్ష్మీదేవ్యై నమః. పరాంబికాయై నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సాదం నిస్సూర్యతయోమనకథ్యతే స్తమః. మహాకాళీ మహావిష్ణే మహాసరస్వతీ బృహద్స్వరూపిణి శ్రీ దేవలక్ష్మీదేవ్యై నమః. పరాంబికాయై నమో నమః. ముఖ్యవర్ణే నమసో స్తవృక్షోదవల్పః తపస్యవరాయ శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం నారాయణరాజు వీధిలో 174వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30 వరకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్నిశలు తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 7వ రోజు అమ్మవారికి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది 1500 మంది పైగా అమ్మవారిని చేసుకునే అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ నాలం దేమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలని ఆశీస్సులు మన రాజమహేంద్రవరం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాలం దేవరాజు వీధిలో మనందరం ఇవాళ 9 రోజుల నవరాత్రులు ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకొక కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు. కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ అనుకున్నది 1200 మంది అయితే 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్త్రీలు కుంకుమ పూజకి ఇక్కడ కలవడం జరిగింది. చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటాము. అందరూ
మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అంతటికీ ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గుడి సభ్యులందరికీ, శెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.